ఆర్జీవి గారి వీడియో చూశారు మీరు? చూసారు అది ఆయన భయమా వ్యూహమా మనం కూడా చూడొచ్చు ఆర్జీవి గారి వీడియో. సో ఆయన మాట్లాడింది ఏమన్నా వింటారా? ఒకసారి విందాం ఆర్జీవి గారు ఏం మాట్లాడారు. Steam is sorry to disappoint. అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేను. ఓకే, సో చూసారు కదా, అంటే ఆయన జస్టిఫికేషన్ మోడ్లోకి వెళ్ళిపోయాడు తాను పెట్టిన ట్వీట్స్. మీరు జస్టిఫికేషన్ మాత్రమే కాదు, ఈజ్ ఛాలెంజింగ్. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. మొదటి సంగతి ఈ వీడియో విడుదల చేయడం ద్వారా ఆయన పారిపోలేదు, రహస్యంగా లేడని చెప్పడానికి ఏం ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ రికార్డ్ చేశాడో ఆయన ఏం చెప్పలేదు. సో అది అజ్ఞాతంగానే రికార్డ్ చేశాడు ఆయన. నెంబర్ 1 ఆ హక్కు ఆయనకు ఉంది, నేనేమి కాదంటలేదు. నేనేం భయపడడం లేదని నిరూపించడానికి ఈ వీడియో పంపిస్తున్నా అన్నాడు. ఒకవేళ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ వేటపాలెం, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మాంబళం అని చెప్పుంటే అప్పుడు ఆయన ధైర్యంగా చెప్పాడని అనుకోవచ్చు. మీరు రహస్య ప్రదేశం నుంచి వీడియో విడుదల చేసి డైరెక్టర్ గారికి ఈ విషయాలన్నీ తెలియను కదా. నెంబర్ 1 దాన్ని వదిలేసేయండి. నెంబర్ 2 మీరు చేసింది పొరపాటు అనుకుంటున్నారా లేదా? కేసులను నేను లీగల్గా ఎదుర్కోండి. చేసింది పొరపాటు అనుకుంటే ఒక విషయం చెప్పాలి, లేదంటే ఇది తప్పు, నేను భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి మీరు అలా చేయట్లా. ఏడాది కిందట ఏవో ట్వీట్లు చేశాను, ఏవో ట్వీట్లు అని తన గురించి తనే ఏవో ట్వీట్లు చేస్తాడైనా. అంటే ఇంత దుమారం రేగిన తర్వాత కూడా ఆ ట్వీట్లు ఏవో ఆయన చూడలేదా? వాటి మీద వాళ్ళు బాధపడాలి, కానీ వేరే 4 నా మీద కేసు పెట్టడం ఏంటని అడుగుతారు. సార్, పరువు నష్టం దావాలో అయినా అసభ్యమైనటువంటి పోస్టుల విషయంలో అయినా ఎవరైనా పెట్టవచ్చు సార్. ఇది మనోభావాల గాయమనో లేకపోతే వివిధ వర్గాల మధ్య సంబంధాలకు భంగం కలిగిస్తుందనో పెడితే ఎవరైనా కేసు పెట్టవచ్చు అండి. దానికి ఏమీ వాళ్ళే పెట్టాలని ఏమీ లేదు. ఇంకా మూడోది, ఆయన ప్రధానమైన వాదన ఏంటి? ఏడాది కిందట చేశాను, అదేదో అయిపోయింది, ఇప్పుడు నేను అంత అర్జెంటుగా విచారణకు హాజరు కాకపోతే కొంపే మునుగుతుంది, నాకు షూటింగ్ ఉంది కాబట్టి నేను 4 రోజులు ఆలస్యంగా నేను వస్తాను అని చెప్పి. కాబట్టి ఒకటేమో అట్లీస్ట్ మనం ఏం చేస్తామంటే, నేను చెప్పింది మీకు వాసు గారికి బాధ కలిగించుంటే వాటిని నేను వెనక్కి తీసుకుంటున్నానో సవరించుకుంటున్నాను, నాకు ఆ ఉద్దేశం లేదనో నేను చెప్తాను. అది కొండా సురేఖ గారు చెప్పినట్టు చాలామంది, కొండా సురేఖ అయినా కనీసం ఆమె మరి ఇంకా ఆమె కూడా పరువు నష్టం కేసు ఎదుర్కొంటారు అనుకోండి. కానీ అది కూడా చెప్పట్లేదు ఈయన. హీఈస్ ట్రయింగ్ టు డిజోన్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ హిజ్ ఓన్ ట్వీట్స్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎయిదర్ హీ షుడ్ డిఫెండ్ దెమ్ ఆర్ హీ షుడ్ డిజోన్ దెమ్. నువ్వు డిఫెండ్ చేసుకోకుండా, డిజోన్ చేసుకోకుండా, డిస్టెన్స్ కాబట్టి, ఏడాది కింద కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు మాట్లాడితే అది ఎలా చెల్లుబాటు అవుతుంది? అంటే చట్టం పరిధిలో కాలం ఉండకూడదు అనేది ఆయన అభిప్రాయం ఉండదు. ఏది చట్టం పరిధిలోకి కాలం రాకూడదు అని. ఇప్పుడు జరిగితే ఇప్పుడే మాట్లాడాలి చట్టం. అదే కదా, జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు. సార్, పరిటాల రవి హత్య ఎప్పుడు జరిగింది సార్? ఆయన సినిమా ఎప్పుడు తీశాడు సార్? అసలు అప్పటికి రాష్ట్రము చాలా వరకు మార్పులు వచ్చాయి, తీయలేదా? కాబట్టి ఇంకా అంతకంటే వంగవీటి రాధా ఎప్పుడు జరిగింది సార్? ఎప్పుడు తీశాడు సార్ ఆయన సినిమా? అది ఎందుకు సార్ జయప్రదం అవుతుంది అనుకున్నారు? అంటే ప్రజల మనసుల్లో అవన్నీ ఆ జ్ఞాపకాల్లో ఆ ముద్రలో ఉన్నాయనే కదా మీరు తీశారు. ఏడాది కిందట మాట్లాడి వాళ్లే కదా ఇప్పుడు పరిపాలకులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు మీరు అదేదో అమ్మరాజ్యంలో అని మార్చారు. ఏవేవో మీరు తీసినవన్నీ రాజకీయ సినిమాలు. మీరు థాట్ ఆఫ్ ఫ్లోటింగ్ ఆన్ పొలిటికల్ కంటెంట్. కాబట్టి ఏదైనా సరే ఆయన ఒక్కసారి అదేదో ఫేస్ చేస్తే అయిపోతుంది కదా విచారణ. అదే కదా, ఆయన గొప్ప మానవతా దృష్టితో నిర్మాత గారికి నష్టం కలుగుతుంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టాడు కాబట్టి నేను షూటింగ్లో ఉన్నానని. షూటింగ్ అన్నారు కానీ షూటింగ్ ఎక్కడో చెప్పలేదు.
ఇంకెందుకు సార్ ఛాలెంజ్లు? నేను రహస్యంగా లేను, నేనేం పారిపోలేదు, నేను ఆయనేమి తప్పు పట్టట్లేదు, కానీ గొప్పగా ఇతరులను తప్పు పట్టొద్దని మాత్రం చెప్తున్నా. రైట్. మీది తప్పు కాదు, లేదా నేనేం భయపడలేదని మీరు చెప్పుకుంటూ ఇతరుల మీద ఎందుకు ఎవరో మిమ్మల్ని ఏదో అన్నట్టు మీడియా వాళ్ళు మిమ్మల్ని ఏదో మీడియాతో ఆడుకుంటున్నారు, మీడియాను వాడుకుంటున్నారు. మీరు ఇంతకుముందు చేశారు, ఇప్పుడు కూడా జయప్రదంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది మీద ఇన్ని కేసులు వచ్చాయి కదా, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎవరైనా రామ్ గోపాల్ వర్మ అంత జయప్రదంగా ప్రచారం చేసుకోగలిగారా? పోనీ ఇప్పుడేం చేస్తున్నాడో చెప్పారా? పోనీ ఇప్పుడు కూడా నేను ఫలానా తేదీని హాజరవుతాను చెప్పడం లేదు కదా. మీరు అన్నీ దాటవేసి నేను దేనికి భయపడడం లేదని చెప్తే ఇంకా అది ఏమంటారు దాన్ని? ఇంకా సరే, ఇట్లాంటివి మంచిది కాదని కూడా చెప్పాలి సార్ అలాంటి వాళ్ళు. వాస్తవానికి ఈ విధమైన ధోరణులు, వ్యక్తిగతమైన ఆరోపణలు, శృతి మించి మాట్లాడాలు సరికాదు. కాబట్టి అది అయితే ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేది abide by the law. And I am abiding by the law. I am ready to answer, but do it on cyber way అని, సైబర్ విచారణ జరపండి నా మీద అని ఆయన అంటున్నాడు. పరిమితులు అలాగే ఉండొచ్చు, అది పోలీస్ చెప్తారు. అట్లీస్ట్ హి హాస్ టు లిసన్ టు ద పోలీస్. ఇప్పుడు కోర్టు ఆయనకు 2 సార్లు రక్షణ కల్పించింది. మీరు వెళ్ళండి, ముందస్తు బెయిల్కి అప్పీల్ చేసుకొని ఎందుకు చేసుకోవట్లేదు? చట్టరీత్యా ఉంది కదా మీకు. కోర్టే అవకాశం ఇచ్చి చేసుకోలేదు అంటే మళ్ళీ అది పిరికితనంలాగా కనిపిస్తుందని. అంటే ఒకవైపునేమో అతి జాగ్రత్త పడుతూనే నేనేం భయపడడం లేదు అని మెసేజ్ ఇవ్వడం. రైట్ సార్. మేడిపాండు చూడ మేళమై ఉండను.